నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సర్వేపల్లి బ్రాహ్మణ ఉద్యోగ సేవా సమితి వారు బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. 2వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గోపూజ, కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ పోలూరి కృష్ణ వాసుకి, శ్రీకాంత్ వారి బృందంతో భరతనాట్య ప్రదర్శనలు మరియు విశ్రాంత ఉద్యోగుల అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమాలు, వివిధ ఆటల పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో 2వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2/11/2025 ఆదివారం నాడు ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఉదయం 7 గంటల నుంచి కార్తీక వన సమారాధన ప్రతి సంవత్సరం వలె ఏర్పాటు చేయటమైంది. ఈ కార్యక్రమంలో 7 గంటలకు అభిషేకం, 10 గంటలకు కుంకుమ పూజ, 12 గంటల నుంచి నృత్య ప్రదర్శన, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ యథావిధిగా జరుగుతాయి. పిల్లలకి ఆటల పోటీలు, నృత్య పోటీలు, పాటల పోటీలు అన్నీ యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. కాబట్టి బ్రాహ్మణ సోదర సోదరి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరికీ సవినయంగా కోరుతున్నాం. ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి బ్రాహ్మణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 2/11/2025 కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగును. ఈ సర్వేపల్లి బ్రాహ్మణ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో, మిగతా సంఘాల సమక్షంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. కావున నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలు, బ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జరిగినటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా సర్వేపల్లి బ్రాహ్మణ ఉద్యోగ సేవా సమితి ఆధ్వర్యంలో నరసరావుపేట సోదర బ్రాహ్మణ సేవా సంఘాల నుండి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం 11/2025 నరసరావుపేటలో బ్రాహ్మణ వన సమారాధన కార్యక్రమం చేయించారు. కావున నరసరావుపేట పట్టణంలోని నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులందరూ బ్రాహ్మణ కుటుంబీకులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు.